యుద్ధాలు నీకెందుకు కానీ చక్కగా వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుని ఆ యజ్ఞయాగాదులు చేసుకో. లేదా క్షేమంగా ఉంటావు, యుద్ధభూమిని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపో. లేదు ఇక్కడే తిరుగుదాం అనుకుంటున్నావా, నీకు భయం లేకుండా ఉండాలంటే కృష్ణార్జునుడి చాటుకు పో తప్ప ఎక్కడ పడితే అక్కడికి వచ్చి మొనగాడినని యుద్ధం చేయకు. చూసావా నీ ప్రారంధం ఎలా అయిందో అని తరిమి తరిమి విడిచిపెట్టాడు. కాబట్టి ఒకానొక సమయంలో కర్ణుడి చేతిలో ధర్మరాజు చిక్కి ప్రాణాలతో బయటపడి ఘోరముగా పరాభవింపబడి యుద్ధభూమి నుంచి తప్పుకున్నాడు. తర్వాత భీముడు ధర్మరాజు గారి జోలికి కర్ణుడు వెళ్ళాడనేటటువంటి కోపంతో ఆ కర్ణుడి మీదకొచ్చి ఒక భయంకరమైనటువంటి బల్యాన్ని విసిరాడు. ఆ బల్యం కర్ణుడి యొక్క శరీరంలోంచి దిగబడి అవతల వైపుకి వెళ్ళిపోయింది. వెంటనే ప్రాణాలు పోయాయా అన్నట్టుగా కర్ణుడు రథంలో ఒరిగిపోయాడు. ఒరిగిపోగానే అర్జునుడు భీముడు తన రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడి యొక్క నాలుక కోసైపోయాడు. ఎందుకని అంటే ఈ నాలుకతోటి ఈ నోటితోటి ఒకానొకప్పుడు కురుసభలో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. కాబట్టి వీడి నాలుక ఉండడానికి వీల్లేదు, వీడి నాలుక కోసేస్తానని నాలుక పైకి లాగి కొయ్యబోయాడు. వెంటనే శల్యుడు జోక్యం చేసుకుని ఒక మాట చెప్పాడు, నువ్వు నాలుక కోసేస్తే చచ్చిపోతాడు, చచ్చిపోలేదు బతికున్నాడు, ఇంకా స్పృహ తప్పాడు. ఇప్పుడు నువ్వు నాలుక కోస్తే చచ్చిపోతాడు, చనిపోయాడు అనుకో, నీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కర్ణుణ్ణి చంపుతానని. అప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞ ఏమవ్వాలి? నీ తమ్ముడి ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని ఈ కర్ణుణ్ణి వదిలి అన్నాడు. మామా భలే జ్ఞాపకం చేశావు, ఇలా జ్ఞాపకం చేయకపోతే ఆవేశంలో కోసేద్దును సుమా కర్ణుడి నాలుక, చచ్చిపోతే మా తమ్ముడి ప్రతిజ్ఞ పోనని చెప్పి భీముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ స్పృహొచ్చిన తరువాత మళ్ళీ లేచాడు. లేచి పాంచాల వీరుల్ని, నకుల సహదేవుల్ని, ఉపపాండవులను, సాత్యకిని విశేషంగా బాధించాడు కర్ణుడు. అంటే ఆయన యొక్క అస్త్రవిద్య కానీ ఆయన శౌర్య పరాక్రమములు కానీ తక్కువ అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. భీముడు అంటారా మహానుభావుడు, అద్భుతమైనటువంటి యుద్ధవీరుడు. అలాగే వేరొక పర్యాయం, రెండో పర్యాయం ధర్మరాజు గారు, నకులుడు, సహదేవుడు కర్ణుడి యొక్క ధాటిని తట్టుకోలేక ముగ్గురు ఒక్క రథమే ఎక్కేవలసి వచ్చింది. కర్ణుడికి దొరికితే చంపేస్తాడని చెప్పి ముగ్గురు ఒక రథమే ఎక్కారు. ఎక్కి ఇంకా కర్ణుడి చేతి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలన్న స్థితిని పొందారు.